నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లోని వైశ్య భవన్లో వాసవి వనితా క్లబ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుల్తానాబాద్ మండలంలో పలు గ్రామాలకు వివిధ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నందు, జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు కోలెటి మారుతి, సుల్తానాబాద్ మండల రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ నగునూరి అశోక్, వైశ్య సంఘం నేతలు, రైస్ మిల్లర్స్ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ రోజున నా 110వ క్లబ్ విజిట్ జరుగుతోంది ఈ ఊళ్ళో. ఒక సంవత్సరంలో గడిచిన 8 మాసాల్లో 240 రోజుల్లో 110 క్లబ్లను పర్యటించే అవకాశం కల్పించిన మీ అందరూ నిజంగా నాకు ఎంత ప్రేమ అందిస్తున్నారంటే, ఈ సంవత్సరం ఉదయం ఒక ఊర్లో టిఫిన్ తింటే మధ్యాహ్నం భోజనం ఇంకో ఊర్లో, సాయంత్రం రాత్రి డిన్నర్ ఇంకొక ఊర్లో, ప్రయాణం మాత్రం నిద్ర మాత్రం ఖచ్చితంగా రైల్లో. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి, సభా వేదిక ఉన్న నందు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసు. అశోక్ గారు కూడా మా ఎప్పటి నుండి వాస్తవంగా ఈ రోజు ఇండస్ట్రీ మంచిగా ఉండాలన్నా ఒక క్షణం తీరిక లేకుండా వారు రోజుకొక నాకు ఒక చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ చాలా అభివృద్ధి చేశారు. మరి అలాగే ఈసారి కూడా వారినే కంటిన్యూ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు ఫ్యూచర్లో ఏ కార్యక్రమం చేసినా మా అందు సహకారాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. సుల్తానాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ చేస్తున్న దీక్షలు 985వ రోజుకు చేరాయి. శుక్రవారం శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్కు చెందిన విద్యార్థులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు నేతలు మద్దతు పలికారు. అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ ఆమ్లెట్ విలేజ్ పెరకపల్లి గ్రామానికి చెందిన మేకల మల్లేశం తనకున్న ఎకరం భూమితో పాటు 2 ఎకరాల కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. అతిగా వర్షాలు కురవడంతో పత్తి చేను జాలువారిపోయింది. పంట నష్టం కావడంతో అప్పుల బాధతో మల్లేశం గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్కు తరలించారు. చికిత్స పొందుతూ మల్లేశం శుక్రవారం చనిపోయాడు. మృతునికి భార్య, ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. మేకల మల్లయ్య అనే వ్యక్తి పెరకపల్లి గ్రామానికి నిరుపేద కులానికి చెందినవారు. వారు ఎకరా భూమి ఉండేది, దాని బదులు 2 ఎకరాలు కౌలు తీసుకొని జీవిస్తుంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడడం వల్ల వారు వేసిన పంట దెబ్బతినడంతో ఆయన మనస్ఫూర్తి చెంది రాత్రి క్రిమిసాకర మందు తాగి చనిపోయినాడు. వారికి ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. ఎకరం పత్తి జాలువట్టిపోవడంతోనే వర్షాలు బాగా కొట్టి జాలువట్టిపోతే ఆ మనస్తాపానికి చెంది పత్తి రైతు మందు తాగి చచ్చిపోయాడు. ఆయనకు అప్పులు బాగున్నాయి. సుల్తానాబాద్ మండల చిన్నకలవల టీజేఏసీ గ్రామ చైర్మన్గా ఎరుకొండ రమేష్, కన్వీనర్గా గుర్రం శ్రీనివాస్, కోఆర్డినేటర్గా ఐలి సదాశివ, కో చైర్మన్లుగా బొంగోని కుమార్ గౌడ్, బండి రఘు, మేకల శ్రీనివాస్, గజవెల్లి శ్రీనివాస్, కోతూరి భాస్కర్ మరికొందరు గ్రామ కమిటీలో ఎన్నుకున్నట్లు టీజేఏసీ నేతలు బాబురావు, ఎండి కలీంలు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.